దేవుని బలాన్ని తక్కువ అంచనా వేస్తారు. ఏంటి దేవుడు ఏమర్థమయ్యండి? ఆ దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం, నా దేవుని బలం గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం, నా దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం, నా దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం 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 నాకు చాలా ఇష్టం అదే. ఎందుకంటే అవన్నీ వాస్తవాలు. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడు! తీసుకెళ్లి శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో వేస్తే విసిరిన వాళ్ళు చచ్చారు, వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. లోపల వేయబడ్డోళ్ళు, విసరబడ్డోళ్ళు అగ్నిలో బాగానే ఉన్నారు. బయట ఉండి విసిరిన వాళ్ళకి అగ్ని సెగలు, జస్ట్ అగ్ని కీలలు తగిలి అక్కడే తెచ్చారు. అప్పుడు మరి ఒడ్డునున్నోళ్ళు అగ్ని కీలలు తగిలి తెచ్చిన వాళ్ళు ఉంటే మరి లోపల పడ్డోళ్ళు మరి ఇంకా దారుణంగా బూడిది కావాలిగా. కానీ లోపల పడ్డ ముగ్గురు ఏం కాలేదు. బైబిల్లో ఏం రాసింది తెలుసా? వారి వస్త్రములు కూడా కాలలేదు, వారి వెంట్రుకలో ఒకటైనను కాలలేదు. అన్నిటిని దహించినది అగ్ని బలమైతే అగ్ని బలమును కూడా కట్టడి చేయగల బలము నా దేవుడిది. అగ్ని ఏడంతలై. మరి చెప్పండి, అగ్ని బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా? సింహాల బలం గొప్పదా, యేసయ్య బలం గొప్పదా? అగ్నిలో వేసారా, వేసిన వాళ్ళు ముగ్గురే, తర్వాత నలుగురు కనపడుతున్నారు. ఈ ఒడ్డునున్నాడు అంటాడు, ఒరే మనం వేసింది ఎంతమంది అంటాడు రాజు. మనం వేసింది ముగ్గురిని సార్, పేర్లు రా, శద్రకు మేషకు అబేద్నెగో కదా. మరి ఏందిరా నాకు నలుగురు కనపడుతున్నారు. వాళ్ళు ఏందిరా తిరుగుతూ ఉన్నారు, ఏందిరా బూడిది కాలేదు ఏంది? వాళ్ళ దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు సార్. అవునా? అనవసరంగా ఆయనతో పెట్టుకున్నట్టున్నాం. ఇప్పుడు వేరే మార్గం లేదు, మర్యాదగా వాళ్ళని ఆహ్వానించండి సార్, అంతే. శద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా రాండి. నేనుగా లోపల ఉన్నట్టయితే, నేను కానీ ఆడున్నట్టయితే మీరే రాండి మహారాజా, మీరే రాండి మహారాజా. వాడు లోపలికి సత్తాడు, బూడిదైపోతాడు. రండి, బయటికి రండి అని రమ్మని పిలిచాడు. నా దేవుడి బలం నీకు తెలియదు. ఎంత గొప్ప బలము ఆ బలం. అసలు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటేనే ఇది ఆయన బలం. చంచల మనస్కులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దగల బలం నా దేవుడిదే. చెవిటోడు థామస్ ఆల్వా ఎడిసన్, వినపడదు. మీ చెవిటి కొడుకు చెప్పలేక సత్తన్నా నువ్వే చెప్పుకో చదువు అని ఇంటికి పంపించారు. ప్రార్థన చేసింది, తల్లి నేర్పుకుంది, పెద్దవాడయ్యాడు. తల్లి చెప్పింది. స్కూల్ మొత్తం పిచ్చోడు అన్నారు, స్కూల్ మొత్తం వెర్రోడు అన్నారు, మొద్దోడు అన్నారు. కానీ వాళ్ళమ్మ దేవుని బట్టి ఏమని తెలుసా? నువ్వు మేధావివి అంది. దేన్ని బట్టి అన్నో తెలుసా? పిచ్చి వాళ్ళని కూడా, బలహీనులను కూడా గొప్పవారినిగా చేయగలవాడు నా దేవుడు. మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నా దేవుడు. మారా చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడు నా దేవుడు. అలాంటి దేవుని భక్తురాలైన నేను నా బిడ్డని వాళ్ళన్నట్టు పిచ్చోడు, వెర్రోడు, సోదోడు, బలహీనుడు, పాపిష్టోడు అట్టంటాడు నేనెందుకంటానో? వాడు ప్రస్తుతం ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో వాడు ప్రపంచం మొత్తాన్ని వెలిగించి ఒక వెలుగవుతాడు. నా దేవుడు వాడిని అలా చేస్తాడో, నా కూతురుని అలా చేస్తాడు, నా కొడుకుని అలా చేస్తాడు. నా పిల్లల్ని ప్రయోజకులుగా నేను చేయలేకపోవచ్చు, నా దేవుని చేతికి వాళ్ళని అప్పచెప్పాను, వాళ్ళని నా దేవుడు అలా తీర్చిదిద్దుతాడో. అందుకు ఆయన బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తివంతుడు. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆశ నెరవేరిందా లేదా? ఈరోజు మనం ఇంటికి పోయి బల్బు వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటున్నామంటే అది ఎవరు కనిపెట్టారో తెలుసా? ఆ బల్బు ఆమె కొడుకే కనిపెట్టాడు. ఆ పిచ్చోడు, ఆ వెర్రోడు, ఆ మొద్దోడు, ఆ చెవిటోడు అని స్కూల్లో అందరు ఎగతాళి చేసి పంపినటువంటి ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడై తల్లి చెప్పిన ఆలోచన ప్రకారం ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు. ఈరోజు లోకం మొత్తాన్ని వెలిగించే బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. మీకు తెలుసా, చాలా కాలం ఆయన జీవితాంతం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు. ఆయన
వాక్యాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు ఆయన. రైల్లో ప్రయాణం చేసిన, ఎటు ప్రయాణం చేసిన బైబిల్ ఉంటుంది చేతిలో. నా పిల్లోడు మొద్దోడు, నా పిల్ల పిచ్చిది, వాళ్ళ జీవితాలు ఏంటో అని కొంతమంది తల్లిదండ్రులు ఏం ఏడిసినా ఏడుతారు. పిచ్చి మొహమా, నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేయలేవు, నువ్వు వాళ్ళని సాధు చేయలేవు. దేవుడు కూడా చేయలేడా? దేవుని చేతికి అప్పచెప్పు మోకాళ్ళు నేను వదిలేసా తండ్రి, వాళ్ళ గురించి ఆలోచించను, దిగులు పడిన, విచారపడిన, నేను ఆలోచించను, నువ్వే చూసుకో నాన్న, నీ చేతికి అప్పగిస్తున్నా. నేనైతే నువ్వైతే నేను నీ పనిలో బిజీ అవుతా. నేను నీ రాజ్యమును, నీతిని వెతుకుటలో బిజీ అవుతా. నీ నామమును మహిమపరచుటలో, నీ రాజ్యమును నిర్మించుటలో, నీ చిత్తమును నెరవేర్చుటలో, నీ అధికారమును వ్యాపింపజేయుటలో, నిన్ను మహిమపరచుటలో నేను మనసు నిలుపుతా. ఇది మన డైలాగ్. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? మిగిలిన ఏం చేయాలి? నాన్నకి అప్పచెప్పాలి. మరి మనం ఏం చేయాలి? నాన్న నామమును ప్రచురపరచాలి, నాన్న రాజ్యమును విస్తరింపజేయాలి, నాన్న చిత్తమును నెరవేర్చాలి, నాన్నను మహిమ. నువ్వు వాటి మీద దృష్టి పెట్టు. నిజంగా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆయన నామాన్ని ఎలా మహిమపరచాలి అనేది ఆలోచించు. ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాలి, ఇంకా 4 ప్రాంతాలకి సువార్తను ఎలా వ్యాపింపజేయాలి, ఒక మిషనరీ లాగా నేను ఏ ప్రాంతానికి వెళ్ళి దేవుని ప్రచురపరచాలి, 4 ఆత్మల్ని ఎలా క్రీస్తు కొరకు సంపాదించాలి, 4 జీవితాలను ఎలా కట్టాలి, సమాజంలో 10 మందిని ఎలా బాగు చేయాలి, వాళ్ళ బ్రతుకులను ఎలా చక్కదిద్దాలి, వాళ్ళ కోసం నేను ఏం త్యాగం చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థించుట, ప్రకటించుట, పరిచర్య చేయుట, ప్రేమ చూపుట, ఆ పని యందు దృష్టి శ్రద్ధ నీవు నిలపగలిగితే, నేను చెప్తున్నా, ఈ రోజు నువ్వు అధోస్థితిలో ఉండొచ్చు, నీ పిల్లలు అధోస్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ఒక రోజు వచ్చింది, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీ పిల్లల తలలు కూడా పైకెత్తుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా స్పష్టంగా నీకు పుట్టిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, అక్క, గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి చేతి కింద ఉన్నారు? మా నాన్నను, మా నాన్న చేతి కింద ఉన్నాను. అది నువ్వు చూడాల్సింది. నాన్న చెప్పిన పనులు చూడటమే, నువ్వు నీ పనులన్నీ ఆయన చూసుకుంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? నేనైతే ఇంక అదే మైండ్లోకి వెళ్ళా. ఇప్పుడైనా సరే ఖాళీ దొరికిందనుకో, ఆయనతో మాట్లాడుకోవాలని ఆశపడతా. ఏకాంతంగా పోయి కూర్చొని ఆయనతో మాట్లాడతాను. ఏదో ప్రార్థన అంటే అది ఇబ్బందిగా అనిపించేది, కానీ మా నాన్నతో మాట్లాడుకోవడానికి ఏమై రాగం, ఎప్పుడెప్పుడు వచ్చిందా టైం అని పరిగెత్తుతా. ప్రార్థన అంటే అదొక ఆచారం అనుకుంటావేమో. ప్రార్థన అంటే నాన్నతో మాట్లాడే విధానం. నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవటం ఎంత ఇష్టం. మాట్లాడాలి. వెళ్ళి కూడా ఏం అడగాలి తెలుసా? నాన్న అప్పులు అనకూడదు, నాన్న తెప్పలు అనకూడదు, నాన్న ఆత్మలు అనాలి. నానా నీ నామం మహింపరచబడాలి, నానా నీ అధికారం అంతటా వ్యాపించాలి, నానా నీ రాజ్యం విస్తరించాలి, నానా నేను అది చూడాలి. ప్రజలంతా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, నానా నీ రాజ్యం కిందికి రావాలి. నాన్న, నేను ఎలాగైతే ఫ్రీగా స్వేచ్ఛగా నిన్ను సేవించుకుంటున్నానో, పాపం చాలా మంది బిడ్డలకి ఇది తెలియదు నాన్న. నీ ప్రేమ తెలియదు నాన్న, నీ త్యాగం తెలియదు నాన్న. వాళ్ళ దగ్గరికి నన్ను పంపించు, నాకంటే ముందు నువ్వు ఉండు, వాళ్ళని దర్శించు నాన్న, ప్రజల్ని దర్శించు నాన్న. నీ పిల్లలు నాన్న, నీ నామం మహింపరచబడాలి నాన్న, నీ రాజ్యం విస్తరించాలి నాన్న, నీ చిత్తం భూమి మీద నెరవేరాలి నాన్న, నా బ్రతుకులో నెరవేరాలి. మిషనరీలు, సేవకులు నాన్న అనేక ప్రాంతాలకు వెళ్ళారు, వాళ్ళని నువ్వు కాపాడాలి నాన్న, వాళ్ళని వాడుకోవాలి నాన్న, వాళ్ళ సాక్ష్యాలు కాపాడాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళ కుటుంబాలను కాపాడాలి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వు నాన్న. సేవకులు నాయనా భయపడద్దు, కృంగిపోవద్దు. నువ్వు ఇప్పుడు ఏ ఆత్మ మంట తీవ్రత కలిగి ఉన్నావు, అదే ఆత్మ మంట తీవ్రత కలిగి ఉండు. నానున్నాడు. ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? వరుసక్రమంలో చెప్పాను. రోగం వస్తే స్వస్థపరచగలుగుతాడు. ఏం స్వస్థపరచబడతా? మంచంలో ఉన్న సస్తావు కదా, సచ్చినా మన లేపగలుగుతాడు.
నీ వాళ్ళని కోల్పోయావు కదా, కోల్పోయిన వాళ్ళని కూడా తిరిగి లేపి ఇవ్వగలడు. అప్పులైపోయినాయిగా, అప్పులు మా నాన్న తీర్చగలడు. నిందలు మోస్తున్నావుగా, నిందలన్నీ పూదండలుగా చేసి నన్ను నడిపించగలడు. మా నాన్న చేయగలడు. నీ పిల్లలు నీ మాట వింటలేదుగా, వాళ్ళు లోబడేటట్టు మా నాన్న చేయగలడు. నీ పిల్లల జీవితాలు బాగలేవుగా, వాళ్ళ బతుకులు బాగుపడేటట్టు మా నాన్న చేయగలడు. నీ కొడుకు తాగుబోతాడయ్యాడుగా, ఆ తాగుబోతాడే సేవకుడిగా మార్చడం కూడా మా నాన్నకు తెలుసు. నేను అప్పచెప్పా. వాడు గాలోడయ్యాడుగా, ఆ గాలోళ్ళను మార్చేవాడు అవుతాడని నాకు నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ గాలోడే, ఆ బలహీనుడే, ఆ చెడిపోయినోడే, చాలా మంది చెడిపోయినోడని మార్చే మంచి సాక్షి కాగలడు. నా దేవుడు చేయగలడని నమ్మకం నాకుంది. మా నాన్నకి అప్పచెప్పాను. నీ పని అయిపోయిందిగా, అయిపోయింది అన్న దానిలో నుండే మళ్ళీ మొదలు పెట్టగలడు మా నాన్న. నువ్వు ఏది అడ్డం చెబుతావో చెప్పు, నేను మీ నాన్న ఏది చేయగలడు నేను చెబుతా. దమ్ముంటే సై. మరి ఏమైనా చెప్పగలవా? ఆయన చేయలేనిది ఏదో ఒకటి చెప్పు చూస్తా. ఆయన చెయ్యలేనిది ఏదో ఒకటి చెప్పు చూస్తా.